రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్ హిట్గా నిలిచిన చిత్రం గీతా గోవిందం. అందులో నాయికగా నటించిన వేళా విశేషమేంటో కానీ అప్పట్నుంచి విజయ్తో రష్మిక పేరు ముడిపడి సాగుతూనే ఉంది. ఎంతలా అంటే రష్మిక ఏ పిక్ పోస్ట్ చేసినా అది విజయ్ దేవరకొండ ఇల్లే అంటూ జనం మాట్లాడుకునేంతగా. తమ మధ్య స్నేహబంధం తప్ప ఏమీ లేదని అప్పట్లో చెప్పుకుంది రష్మిక. అయినా కలిసి విహారాలు చేస్తూ ఉంటే ఆ బంధాన్ని స్నేహమే అంటే జనం నమ్ముతారా చెప్పండి? కానీ తాను దేవరకొండ ఫ్యామిలీ అని రష్మిక స్వయంగా చెప్పుకుంది. అది విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. వింటూ ఉంటేనే భలేగా ఉంది కదూ. ఆ వేడుక చూసిన వారికెవరికైనా అందులో గెస్ట్గా హాజరైన రష్మికను ఆ సినిమా హీరో ఆనంద్ కొన్ని ప్రశ్నలు అడగడం గుర్తుండే ఉంటుంది. అందులోనే ఇప్పటిదాకా మీరు నటించిన వాళ్ళలో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరన్నది ప్రశ్న. ఆ క్వశ్చన్ అడగగానే గ్యాలరీల్లో కేకలు మొదలయ్యాయి. అప్పుడే నువ్వు ఫ్యామిలీరా ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చా అంది రష్మిక. చివరికేమైతేనేం రౌడీ బాయ్ అంటూ ఒప్పేసుకుంది. You're doing lots of films. Third question. Chala cinema chesinaru, blockbusters ichinaru, Animal, Pushpa. Some of the best films in this country you've been a part of. Avunu. Avani kaadu. Who's your favorite co-star? నిజంగానే స్పాట్ లో పెట్టారు. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా, ఇట్లా స్పాట్ లో పెడితే ఎట్లా? మీరు ఒకటే పిక్ చేయాలి ఎట్లా. సరే రౌడీ బాయ్. రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు. చిన్న రౌడీ. ఓకే ఆప్షన్ ఇచ్చాగా. సరే ఓకే. I'll give you a simpler question. Only 5 questions. ఇంకా 5? No, only కాదు, కోస్టార్ కాదు కదా మీరు. మీరు ఆప్షన్లో ఎలా ఉంటారు? సారీ ఓకే చెప్పండి. ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి. రౌడీ బాయ్. విజయ్ దేవరకొండతో కలిసి ఘన విజయం సాధించి క్రేజ్ సంపాదించిన రష్మిక అతనితోనే ప్రేమాయాణం సాగించడం ఆసక్తికర విశేషమేమీ కాదు. ఎందుకంటే తన ఫస్ట్ హీరో రక్షిత్ శెట్టితోనూ రష్మిక డేటింగ్ చేసింది, పెళ్లిదాకా తీసుకువెళ్ళింది. కానీ ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నాకే తెలుగు చిత్రసీమ బాట పట్టింది. తెలుగులోకి చెలో అంటూ వచ్చిన రష్మిక గీతగా గోవిందాన్ని పెనవేసుకుంది. అప్పట్నుంచి రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమాయాణం గురించి కహానీలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ఆ కథలకు తగ్గ సమాధానం చెప్పింది రష్మిక అంటున్నారు సినీ జనం. ప్రేమ ఎప్పుడు ఎక్కడ మొదలై ఏ తీరాన సాగుతుందో ఎవరికీ తెలియదంటారు. రష్మిక విజయ్ని చూస్తే అదే నిజమనిపిస్తుంది. మొత్తానికి తనకు ఇష్టమైన కో ఆర్టిస్ట్ రౌడీ బాయ్ అని చెప్పేసింది. కాబట్టి ఇద్దరూ తమ సినిమాలను పూర్తి చేసుకుంటే త్వరలోనే కళ్యాణ వైభోగమే అన్న సాంగ్ వేసుకోవచ్చు. ఆపై పెళ్ళయింది ప్రేమ విందుకు వేలయింది అని పాడుకోవచ్చు. ఏమంటారు?